హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి ప్రసాద్ ఆర్ఎన్ఓ. ఈరోజు మన వీడియో ఏంటంటే మా మదర్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మా మదర్కి వచ్చిన డిసీజ్ ఏంటి, ఇవన్నీ కూడా మా మదర్ మాటల్లోనే విందామండి. లెట్స్ గెట్ ఇన్ టు ఆ వీడియో. చూసారండి, కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను. మా మదర్ చూసారా, నార్మల్ మనిషి కాస్త ఈ స్టేజ్కి అయితే వచ్చేసిందండి. వితౌట్ ఆక్సిజన్ ఉండలేకపోతుంది. అసలు మా మమ్మీ ఈ స్టేజ్కి రావడానికి తన చేసిన తప్పేంటో తన మాటల్లోనే విందాము. చూసేయండి. మా అండి మమ్మీ సారీ, నవ్వుతున్నాను, ఏమనుకోకండి. ఏమండి, ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నానంటే మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఇలాంటిగా అవ్వకూడదు. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అది తెలియదు బయటికి. మా మమ్మీకి కూడా కొన్ని సిమ్టమ్స్ అయితే తెలిసాయి మాట. అందుకని చెప్పేసి మా మమ్మీ ఇలా మీ ముందుకైతే వచ్చింది. అమ్మ, అసలు నీకు ఏమైందో చెప్పు. బాత్రూమ్ కానీ లేసానమ్మా. లేచేసరికి కళ్ళు తిరిగినాయి. మా ఏప్రిల్ గారు లేకపోయింది. లేకపోతే పడిపోయాను కిందకి. ఇద్దరం పడిపోయాము. నేను జారిపోయాను, కళ్ళు తిరిగిపోయి జారిపోయాను. మోషన్స్ మామూలుగా బాత్రూమ్కి అయిపోతుంది కూడా. నాకు ఇక లెగలేకపోతున్నాను. బాత్రూమ్కి వెళ్ళేంత టైం లేదన్నమాట. అప్పుడు మా పాప గవర్నమెంట్ హాస్పిటల్ది తీసుకెళ్ళిందమ్మా. తాడేపల్లిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. అక్కడ ఒక సెలైన్ పెట్టి చూసారు కదా. చూసిన తర్వాత ఇంకా నాకు పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేటట్టుంది అన్నారు. నాకు తెలియట్లేదు, ఇక ఏం చేస్తున్నానో తెలియట్లేదు. అప్పుడు మా అల్లుడు గారు వచ్చి ఆయన కారు మాట్లాడేసి నన్ను జేఎంఆర్ హాస్పిటల్ ఏలూరుకి జాయిన్ చేస్తారు. చేసిన వెంటనే డాక్టర్స్ వెంటనే స్కానింగ్లు అన్నీ టెస్ట్లు చేసేసారు. ఆ టెస్ట్లో తేలింది ఏంటంటే కిడ్నీకి ఇన్ఫెక్షన్ పెట్టింది అమ్మా. ఒక కిడ్నీ చిన్నగా ఉంది, దానికి చీమి పట్టేసిందమ్మా. గాలే కనపడుతుంది కానీ కిడ్నీ కనపడలేదమ్మా. ఒకవేళ తీయాల్సి వస్తుందేమో తెలియదమ్మా మాకు. మరి అన్నిటికీ రెడీ అవ్వండి మీరు అన్నాను. సరేనండి, చేసేది ఏముందని రెడీ అవుతామండి అనేసి అన్నాం. అన్న తర్వాత మళ్ళీ 2 రోజు 5వ తారీఖు జాయిన్ అయ్యాము. 6వ తారీఖున నాకు 2 కిడ్నీలు కూడా స్టెంట్ వేశారు. ఆక్సిజన్ మీద ఉన్నావా, ఆక్సిజన్ లేకుండా ఉన్నావా నువ్వు? ఆక్సిజన్లోనే ఉన్నానమ్మా. ఊపిరి ఆడట్లా. ఇప్పుడు నడువు నొప్పా? ఐసీలో ఉన్నాను. పొట్టంతా నొప్పి. అది ఎప్పటి నుంచి ఉంది పొట్ట నొప్పి అంతా కూడా? అదే నడువు నొప్పి 2 days బట్టి బాగా అవుతుంది, కానీ నేను అంత గ్రహించుకోలేకపోయావు. చలి జ్వరం ఇది వరకు ఎప్పుడైనా వచ్చిందా? చలి జ్వరం వచ్చింది ఇద్దరికి తెలీదు. కానీ తెలియదు, ఇక్కడికి వచ్చాకే చెప్పాను. అలా చలి జ్వరం వస్తే అలాంటివి ఏర్పడతాయమ్మా. మొత్తం చీమ పట్టేసిందమ్మా నాకు. ఆ టెంట్ వేసిన తర్వాత మొత్తం చీమ అంతా కూడా ఒక బకెట్కి యూరిన్ ద్వారా వచ్చేసిందమ్మా. మొత్తం వేస్ట్ అంతా తీస్తారు. అన్ని టెస్టులు చేశారు. ఇప్పుడు అంతా నార్మల్గా ఉందన్నారు. ఇప్పుడు నువ్వు జనాలకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? అసలు ఎందుకని వచ్చింది కిడ్నీ ఇన్ఫెక్షన్? నాలాగా అశ్రద్ధ చేయకండమ్మా. వెంటనే షుగర్ ఉన్నవాళ్ళు వెంటనే టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకుని నెలగా చేయించుకుని మంచి మందులు వాడండి. గవర్నమెంట్ మందుల కన్నా ప్రైవేట్ మందులే బాగా పనిచేస్తాయి. నేను ఇదివరకు వాడేదాన్ని, కానీ ఇప్పుడు వాడట్లేదు. అంతే, మీ అందరూ కూడా. అదే కాదు, నువ్వు మామిడి పళ్ళు అసలు డైట్ అనేది సరిగ్గా తీసుకునేదాన్ని కాదు. నీలో కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డైట్ అనేది బాగుండాలండి. అంతా చక్కగా మీరు చూసుకోవాలి. మా మమ్మీకి అన్నీ కూడా 400 అబోనే వచ్చాయి మాట. షుగర్ టెస్ట్ 450, 420 ఇంతే షుగరు. అలా ఉన్నట్లయితే కనుక కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది అటాక్ అయ్యిద్ది. కాబట్టి మనం ఇప్పటి నుంచి జాగ్రత్త తీసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లోనే క్యూర్ అవుతారు. అవునా కదా మమ్మీ? అవునమ్మా.
అందరికీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నచ్చితే. ఈ వీడియో నచ్చితే నేను ఏసఐ వల్లనే బతికానమ్మా, అందుకని అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. షేర్ లైక్. లైక్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మా.